దెబ్బ కొడితే అది ఢిల్లం పల్లెమనొద్దు, ఎల్లమ్మ లగ్గం లగ్గం అనాలి. మళ్ళా ఈయన లగ్గం చప్పుడు ఒక ముందు సప్తకోటి సముద్రాలు తిరగాలి. అప్పుడే పుట్టిన చెంగల్వి చామంతి పువ్వు దేవాలి, పంచకోటి లింగాల పూజ కట్టాలి. అటువంటి వీరాది వీరుని నేను లగ్గమారేదా దేవజగమయ్యా. జంగమయ్యా భగవంతుడు జయరాగా రాసిండు. ఆ చిలికరమణ లేదంగానే ఆ చిలికరమణ ఊరిపోయింది, ఉత్తరాలు మంచింది, వాడవాళ్ళ పత్రికలు మంచింది. అందరు పత్రికల్లో ఇవ్వకోని కైలాసం వచ్చేనా ఆనాడు కైలాస దగ్గరకు వచ్చాను. బడక్పేట కాదు. నువ్వు ఏ దేశానికి రాజు? నేను ఉత్తర ప్రదేశానికి రాజు. ఉత్తరం. నువ్వే దేశానికి రాజు? నేను పరమట రాజ్యానికి రాజు. మీరు ఎక్కడ రాజు? తూర్పు. తూర్పు పడమర, ఉత్తర. అయ్యా ఇప్పుడు ఎల్లమ్మ స్వయంవరం గెలవడానికి వచ్చారు కదా మేడం. ఈ గరుడ స్తంభం చూశారా? ఈ గరుడ స్తంభం 7 వదనాల గరుడ స్తంభం అంటే 7 కిలోమీటర్లు అంతా పొడుగున్నది గరుడ స్తంభము. రాజులు వచ్చి గరుడ స్తంభానికి ఉన్న గంటలు కనబడతాయేమో అని చూస్తే గంట కనబడతలేదు, కానీ వాళ్ళ మీద ఉన్న కిరీటాలు కింద పడిపోతున్నాయి. అయ్యా నువ్వు ఎగురుతావా? ఇది 1 కాదు 2 కాదు 7 14 కిలోమీటర్లు పొడుగుంది. అయ్యే సగం దూరం కూడా కింద పడిపోతే నేను ఎగురమంటే ఎగురుతా, మధ్య నిలబడతా, తలపాగా చూడతా, కిందికి వస్తా, గంట కొడతా, రోడ్డు మీద కూడా కొడతా. అది ఇల్లం పల్లం అంటది, అది ఎల్లమ్మ లగ్గం ఎట్లా అంటది అయ్యా? నాతో కాదు, నేను వెళ్ళిపోతా. అంతేనా? అరే అయ్యా రాజ్యానికి రాజు నువ్వు అయ్యా, నీవు నాతో కాదయ్యా, ఇద్దరు కూడా కదా. అరే ఇది నాకు అర్థమైతలేదు. అది పొద్దుగాల కొట్టు దాని మీద ఢిల్లంపల్లెం అంటే సాయంత్రం కొట్టిన ఢిల్లంపల్లెం అంటది. నేను ఏనాడు దాని మీద దెబ్బ కొడితే ఎల్లమ్మ లగ్గం అనే చప్పుడు ఎప్పుడు వినబడలేదు. అరే ఇవన్నీ నేనే చేస్తా, నేనే దెబ్బ కొడతా, ఎల్లమ్మ లగ్గం అని నేనే కొడతా. నేనే చప్పుడు బట్టి ఎల్లమ్మ లగ్గం లగ్గం అని కొడతా. అలా కానీ సప్తకోటి సముద్రాల స్నానం చేసి రావాలట. మరి ఇన్ని సముద్రాల్లో స్నానం చేసి వచ్చే వారికి నేను ఉంటానా ముసలి అయిపోతా. పోనీ ఆడైన మునిగి 3 చెరువులలో మునిగి వస్తాను వచ్చి మరి పూలు అప్పుడే ఉంటానట. ఏ చెట్టుకు మనం చూస్తుండగా అప్పుడే ఉంటాయి. ఏ దేవునికి అర్థమైతలేదు. అప్పుడు ఇద్దరు గోడ ముద్దరి గోడ రాయి గోడలమ్మ గోడ శ్రీ గోడ కార్తీక వీరాజుడు కోట లోపల చేరాగా వేసింది. అరే మంత్రివర్య అక్కడికి ఏదో రామచిలక వచ్చింది, చేరాగా వేసింది. తీసుకుంటా ఏమన్నా చదువురా? రాజుగారు తీసుకురా. చదువురా రాజుగారు. మంత్రివర్య ఏమాయరా చదువుమంటే ఏమో దిక్కుతున్నావు. ఇది ఇంగ్లీష్ ఉంది రాజుగారు. నీవు ఏమి చదివావురా? నేను బీకాం చదివి బియ్యంలో దొడ్లేసిన. బీకాం చదివి బియ్యంలో దొడ్లేసిన. బియ్యం నీ దొడ్డేసుకున్నావు. సుభాష్ రాజుగారు రాజుగారు దేశం మలపంటారా? మలపండి. మలపాను. తెలుగు ఉందా రాజుగారు? ఉదులో ఉంది. మలపండి కమ్మ. మలపాను రాజుగారు. ఎలా ఉంది రాజుగారు? రాజుగారు 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 మరాఠీలో. పేరు మలపండి మళ్ళీ మళ్ళీ మలపాను. ఎలా ఉంది రాజుగారు? తెలుగులో ఉంది. చదవండి. రాజుగారు అన్నారు. ఇన్ని రోజుల నుంచి నీకు చదువు వస్తుంది అనుకున్నా కానీ ఈ రోజు తెలుసు నాకు నీకు చదువు రాదు. నేనే పెట్టుకున్నా వీడిని. రేపటి నుంచి నీ జీతం కట్టు. అరే
ఇది ఎట్లుందంటే అక్షరాలు రోడ్డు మీద బర్రె వచ్చే వస్తే కట్లు కట్టు ఎంత పోతుంది అక్షరాలు పోతే కట్లు ఉన్నాయి మహారాజ్ నువ్వు ఏం చదివావురా? నువ్వు టెన్షన్ పడ నేను చదివి చూపిస్తా చదివినా అయిపోయిందా? చెప్పాల్సిగా చెప్పరా ఏముంది? చదివినా చదివేసావు. ఏం చదివినావు? ఇలా ఉన్నది మాత్రం చదివినా. అలా ఏముంది? ఏమో మనం తెలియదు అది అలా ఉన్నది చదివేసావుగా? ఏమున్నది? తెలియదు. నువ్వేం చదువుకున్నావురా? నేను బియ్యంలో ఫెయిల్ ఏమిరా అపశకునం మాట్లాడుతుంది? ఈ బియ్యం ఏంటి? నువ్వుకనేంది? ఇది ఎక్కడ చదువురా? మహారాజ్ బియ్యం వండుకొని తింటాం కాబట్టి అలా పాస్ అయినా నూకలు పడేస్తాం కదా అలా ఫెయిల్ అయిపోయింది. నీకు కూడా చదువు సన్యాసి మొత్తం వాడవునురా. నువ్వు చదువుకోమని మాకు వస్తలేదు. వస్తలేదా? మీకు ఎవరికైనా చదువు వస్తాదిరా? ఇన్ని రోజుల నుంచి నాకెందుకు చెప్పలేరురా? మహారాజ్ ఇక నువ్వు చెప్పినట్టు వింటాం, నీ మీదికే నడుస్తాం మహారాజ్. సరేరా ఏరా మంత్రివర్య ఏమి అనుకుంటుందా? పుట్టముడు వేలు మూడు ఒక మాత్రం నీ పుట్టిన నాగాల పిల్లమ రేణుక ఎల్లమ్మ నా మేనమర్దలు స్వయంవరం కట్టిందిరా. నా మేనమర్దలా ఆ మరదల్ని వేసుకోవాలంటే అదృష్టం ఎవరుకున్నారో బావాలకే ఉండాలి. అరే నడువురా రేణుకా ఎల్లమ్మ నా మరదలు స్వయంవరం కట్టింది. ఇప్పటికే నాకు 99 మంది భార్యలేదు. ఈ ఎల్లమ్మని వేసుకుంటే సెంచరీ పూర్తవుతుందా? నడువురా వెళ్ళిపోరా. తీసుకుంటున్నా ఏం సామాన్రా? ఏం సామాన్ తీసుకుంటున్నావు? పెళ్లి సామానా? అన్ని కరెక్ట్ ఉండాలి. స్వయంవరం గెలిచిననుకో రేణుకా ఎల్లమ్మ లెక్క వాడు ఇంటికి వచ్చేస్తా. మీరు ఒక్కటి కూడా తక్కువ పడ్డదా? నేను ఇడికి ఉట్టిన లెక్క మీ తలపండు ఆయన ఏడాది కడతా. మహారాజ్ అగో లగ్గవాడినాక వచ్చుడేం లేదు పోవుడే అంతేనా? అడుగురా ఏదికి పోవుడ్రా? అని 10 గడిచి పనిలో పోయి పెళ్లి చేసుకో. కరెక్ట్ రా. నిన్ను అందుకనే పెట్టుకున్నా వద్దండి నా దగ్గర పెట్టుకున్నా. నిన్ను మీ అమ్మగారు మీ మమ్మీ వద్దొద్దు మహారాజ్ మా పూర్వం మంచోడు కాదు అని ఎప్పుడేం మాట్లాడదు తెలియదు అనుకున్నా కానీ వాళ్ళకే తెలియదు. నాకు తెలియదు అట్టగే అట్ట పోతామని. తీసుకోండి చెప్పమంటారా? అన్ని రాసుకోండి మీరు. చెప్పండి రాసుకుంటా. రాసుకోవాలా? 2 బొంగులు, 6 బద్దలు, ఒక సూది పెట్టుకున్నా, ఒక దారం రాసుకున్నా. రాసుకున్నావా? అటు పోదాం ఇక. అంతే నా పెళ్లి సామాన్ ఇంత పెద్ద ఉంటుంది ఇష్టం సాధారణ పనికి ఎందుకు? అరే నీకు తెలియదు నేను చెప్తా. రాసుకోను. రాసుకున్నా 2 బొంగులు పంచికి పోతారా? ఏమంటే రాసుకున్నా. ఆడు ముందుగా జీతం కూడా ఇయ్యడాడు. ఆడు మహారాజ్ రాసుకోరా. 2 బొంగులు, 2 బొంగులు, 16 బట్టలు, 16 బద్దలు, కుండ అక్కే చిల్లర పైసలు, పుల్ల పూలు, ప్యాలాలు, తెల్ల బట్టలు తీసుకున్నావారా? సామాన్ అన్ని తీసుకున్నాం. అన్ని తీసుకురా. సమయం మించిపోతుంది ఎల్లమ్మ స్వయంవరం కట్టింది. వెళ్ళిపోదాం. ఏమిరా అన్నట్టువి? 2 నిమిషాలు ఆగమారా. సామాన్ చెప్పండి కదా మళ్ళీ మిస్సింగ్ ఏమైనా అయితే కష్టం. చెప్పండి రా. చెప్పండి రా. చెప్పండి చెప్పే చెప్పాలా? రాజుగారు చెప్తున్నా. 2 బొమ్మలు తీసుకున్నాము, 16 బద్దలు తీసుకున్నాము. ఏమిరా 2 బొమ్మలంటివి 16 బద్దలంటివి? ఎందుకంటే రాజుగారు 2 బొమ్మలు మనయి, 2 బొమ్మలు అక్కడ కాలుతారు. 4 గుంజలైనయా? 16 బద్దలు మనయి, 16 బద్దలు వాళ్ళయి. మందిని కావాలి కదా. చెప్పాల్సిరా మనకు అదే. రాజుగారు పైసలు తీసుకున్నారు, చిల్లర పైసలు. అరే రాజుగారు చిల్లర పైసలు అవసరమే లేదు. ఎందుకు తీసుకున్నారా? సలానికే. సలానికే కాదు మహారాజ్, చదివేనికి వినాయకుని పూజ అవన్నీ అవసరం వస్తాయి కదా, దానికోసం అంటే అచ్చగాల పిచ్చగాళ్ళకి ఇట్లా మంచి పెడతావు ఇట్లా. రాజుగారు నేను పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే పిచ్చగాలు ఎదురు ఇట్లా ఇచ్చేస్తా. రాజుగారు తెల్ల బట్టలు తీసుకున్నాం.
తెల్ల బట్టలు తెల్ల బట్టలు ఎందుకురా? నీకు వరమనికి నీకు మహారాజ్ పదవతి గెలిచినాక పెళ్లి కొడుకుని చేయమంటే తెల్లబడలే కావాలి కదా మరి. తెల్ల బట్టలు అన్నాడు, పెళ్లి బట్టలు అంటాం. అదే పెళ్లి బట్టలు అంటారా తెల్లబడ్డ కాదు అది. ఇంకేం తీసుకున్నారా? అన్ని తీసుకున్నాం రాజు. కులపో తీసుకో. కులపూలు తీసుకురా. ఏమైంది తలనీకి ఇప్పుడు ఏమైందిరా? తలనీకి మహారాజ్. అరే నేను ఇప్పుడు ఎల్లమని పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడు పూల వర్షం ఇట్లా మీదికి కురిపిస్తాం అరే బిల్డింగ్ శభాష్ రా, శభాష్. ఈ అసలు నాకు ఒక్కడుంటే యుగానికి ఒక్కడుంటే చాలరా. ఇంకా రా, అన్నీ అయిపోయినాయా? ఆ కుండ తీసుకో. కుండ ఎందుకురా? రోజు చుట్టూ తిరిగి. నా చుట్టూ తిరుగుతావా? నేను తిరిగా మహారాజ్. అరే ఇప్పుడు అడగకుండా అడగకుండా ఏమైంది అయితే అనుకున్నాను శభాష్ రా. అట్లా. ఇంకోటి తీసుకున్నా. ఏంటిదిరా? అక్కే అదేమన్నా అవసరం వస్తుందా? అవసరం వస్తాం ముంగడవానికి. అట్లా ముంగడ పోతావురా? అయ్యో నేను ఓన్ మహారాజ్. ఇప్పుడు అడవిలో పట్టుకున్నాడు వాళ్ళు. దాన్ని అభిషేకర్రా ముందు అంటారు దాన్ని. అభిషేకం మాట్లాడుతున్నావు మహారాజ్. కరగపుట్టి అది గరిగబుడ్డి పేలాలు తీసుకున్నా. చాలా అదే మహారాజ్ ఇప్పుడు పేలాలు ఎందుకంటావా? ఇప్పుడు మనం వాడికి పోతాం పదవది గెలవలేము అనుకో. అరే ఒక్కటి కూడా బుద్ధి చంపేసి ఒక్కొక్కటి వాళ్ళకి మనకి యుద్ధం అవుతుంది. అరే తెల్లని దాకా యుద్ధం అవుతుంది. ఇక తిండే మంచి తిండి చూస్తారా ఇంట్లో అని మరి పెడతారు మరి కోరు పెట్టారు మన అందుకే ఇట్లా యుద్ధం చేయాలి. చాలా తిని యుద్ధం చేయాలి. అంతే శభాష్ రా. ముందే తెచ్చుకోరు అన్ని కరెక్ట్గా ఇచ్చేయలేదు. పోడే ఎన్నాడు వెళ్ళిపోదాం. ఆ దండకు వనగాడు కార్తీకుడు అయినా నేనుగా ఎల్లమ్మ స్వయంవరం నేనే గెలుస్తా. వస్తున్నప్పుడు అయినా అప్పుడు అదే ప్రకారంగా అందరు దేవతలే పడుకుంటున్నారు. వాళ్ళ తలాన్ని గిన్నెసుకొని కూర్చున్నారు. ఓయమ్మ దేవుడే వీడి ముంగడు నవ్వినా తప్పే తగ్గినా తప్పే. వీడు పోయేదాకా ఏమవుతుందని చెప్పి అందరు సైడ్ గా కూర్చున్నారు. ఈ రెండ దేవతలు ముండ దేవతలు నాకన్నా ముందొచ్చేసారా? అరే మన పత్రిక లేట్ వచ్చిందా మనకు? వీళ్ళకి ముందు వచ్చిందా? ఏ రాజుగారు మనమే కొంచెం ఆలస్యంగా వచ్చాం. వచ్చామా? అరే ఈ రెండ దేవతలు ముండ దేవతలు మనకన్నా వీరాది వీరులేనా? కాదు కాదు నువ్వు పోయి అనాసురుడివి కదా. ఏమంటివి? అరే రాజా రాజు నువ్వే గెలుస్తావు. మరి ఏమనుకుంటావు? నాడు ఎగురుతున్నా నేను చూసుకోండి. అరే 2 నిమిషాలు మౌనం పాటి. ఏమంటివి? అరే ప్రేర్ చేస్తాం మహారాజ్ నువ్వు గెలవాలని చెప్పి. ఓకే డన్. మహారాజ్ ఎగురుతారా ఇప్పుడు? 3 నెలల జీతం ఇవ్వలేదు మహారాజ్. నేను ఎగిరేటప్పుడే చిత్తం నీకు మళ్ళా పోతే వస్తావా తెలియదుగా. పోతే వస్తావా తెలియదుగా. ఎక్కడ పోతారా? మీదికి పోతే కిందికి రాదురా. అంటే అది పొడుగుందిగా మహారాజ్. ఏ టైం అయితే వచ్చే వాళ్ళకి అని చెప్పి అంటున్నా. ఎన్ని రోజులు పడుతుంది? అపశకనం మాట్లాడుతుందిరా. నేను ఆకాశం పొండి పోతే భూమికి రాదురా. మస్తు దూరం ఉందిగా మహారాజ్. అంటే అరే ఈడు ఎగిరింది అనుకో ఈ పిల్లలు మన సగం సగం అవురా. అరే ఏమి రాదు ఎగురుతామంటే మీరేమో మాట్లాడుకుంటున్నారు. అంటే అట్లా కదా మహారాజ్. నీ పిల్లలు ఉన్నారు కదా అవి మనమే అంటున్నా. ఏమంటివి? నీ పిల్లలు మామంటున్నా. నా పిల్లలు మీకెందుకురా? మాది కాదు మనవి. మనవి కాదురా నావి. కాదు ఇప్పుడు రాజ్యం అంతా ఉంది మనది. దేశం అంతా ఉంది మనది. ఓన్వి మనది. ఈ రాజ్యం అంతా ఉంది మనది. పిల్లలు ఓన్వి. ఇట్లా మాట్లాడుతున్నావా? సరే నీ పిల్లలు నీకేదైనా పెట్టుకో. నాడు ఎగిరిపోతున్నా. ఇప్పుడే ఎగురుదామంటే ఏమన్నా తుమ్మిదివి? అయ్యో నా తుమ్ముడి తమ్ముడు అవుతారు మహారాజ్. అంతేనా? అంటే ఏమో రాయనకు అభిషేకం కనబడుతుంది తుమ్ముడు. అట్లే అంతేనా? అదృష్టం కలిసి వస్తుంది నీకు. అంతేనా? అంతే ఎగురుతున్నా చూసుకో. చూస్తా.
చూడడానికి ఏముండదు తర్వాత ఏంటి అరే మనకి అంటే కదా స్పీడ్ పోతావు నువ్వు మీదకి అంతే రాకెట్ చూడురా. చల్ ఒక వనవే. ఉన్నా పోయింది కొట్టినారా గంట గంట కొట్టావు గంట వలిగిపోయింది కింద అయితే గంట కొట్టలే పైన పైన గంట కొట్టలేవు కింద ఒక గంట వలిగిపోయింది ఏమో మాట్లాడి గంట వలిగిపోయింది మా రాజు అవునారా నేను స్వయం వరం గెలవలే గెలవలే మా జస్ట్ మిస్ పోతుండే మంచిగా సెట్ మిస్ అయిపోయింది మా రాజు అంటే ఏడిపోతుంది గంట కొట్టనికే మా రాజు కింద పడిపోయింది అంటనా పడవు గెలవలే గెలవలే ఎవరా నవ్వుతున్నది మా రాజు వెళ్ళమ్మ సేయల్లమ్మ నేను కింద పడ్డాను చెప్పి నువ్వు హేళన చేస్తువా సేయల్లమ్మ నిన్ను ఎవరు లెక్క వాడినా నాగవెళ్ళతో కొడుతున్నా నేను వచ్చే వరకు నీ నాగవెళ్ళ అయిపోతే ఒక కంచాన తిండి ఒక మంచాన వంట నీయా నాకెంబడి కర్ర పిట్ట పడినట్టు నీ అమ్మలల్ల పడతావా చెట్టు కాటేటెళ్ళిపోయింది ఎవరికి ఎదుగుతున్నా స్వయంవరం అని అట్టనే చూస్తున్నది ఎల్లమ్మ స్వయంవరం ఎవరు గెలుస్తున్నారు రాజా గౌతుడి గౌతుడి వారి ఎల్లమాదేవి గంగగొడుగు ఆ చక్రముడి పూచక్రముడి నీరాముడి పాలముడి గంగాముడి గౌతముడి అందరికన్నా పెద్ద వాడి చివరి ముని రాజు అన్ని అయినా 7 పాపాలు నెత్తిలో పెట్టుకున్నాడే మునిరాజు తండ్రి అయినా 7 పాపాలు తీసుకొని అడవిదారి పట్టినాడు మునిరాజు దారి పట్టినాడు మునిరాజు ఎవరి ఎండల నమ్మరామరము మాడి పండుగ ఆనాడు చెవలకి మునిరాజు 7 పాప బాండవలు తీసుకొని వెళ్ళిపోతుంటే మరి ఆనాడు దేవతలకు బాలిచ్చే కామదేండువా నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు పడదా దిగబడ్డది అప్పుడు దిగబడుతున్నప్పుడు అయినా దాని బిడ్డ లాగా మా అమ్మ మునిగిపోతుంది ఎవరైనా కాపాడతారేమో అని చెప్పి దాని లాగా వచ్చింది అయ్యా బాట జారి మా అమ్మ మునిగిపోతుంది కాపాడమన్నది ఆ కామదేవుడు చూసే వరకల్లా బోధికి పుట్టుని మెత్తకున్నది భగవంతుడు ఆ ముద్దర్ల కింద చేయబెట్టి గడ్డ మీద నూకి ప్రాణ కాపాడిండు ఆనాడు కామదేవుడు మా ముంగరకు వచ్చి అయ్యా ఓ బాలవీరుడా నీ ఊరి ఎక్కడున్నది ఊరి ఎక్కడున్నది భలే కాడున్నది అయ్యా బాలవీరుడా నీ ఊరి ఎక్కడ భలే ఎక్కడ నీ పేరేంటయ్యా అయ్యా నీ పేరేం పేరయ్యా నా ప్రాణాలు కాపాడినవయ్యా నీవు ఏమి కావాలో కోరుకొని నేను ఇస్తాను అయ్యా అమ్మా కామదేవుడువా నాకేం అవసరం లేదు ఇప్పటికే మా నాయన 7 పాపాలు చేసిండు వంట చేసి 7 పాపాలు చేస్తే అవి నా నెత్తెల్లే వస్తే అని చెప్పి నా నెత్తెల వెళ్తే వెళ్ళిపోతున్నా తండ్రి అయిన పాపము పెద్ద కొడుకు నెత్తిన వస్తుంది తల్లి అయిన పాపము పెద్ద బిడ్డ నెత్తిన వస్తుంది అంటారమ్మా మా నాయన ఈ పంట చేను మీద 7 పాపాలు చేసిండు నేను పెద్ద కొడుకును కాబట్టి నా నెత్తిన పెట్టిండు నాకన్నా చిన్నవాళ్ళు తమ్ముళ్ళ పెళ్లి చేసిండు కానీ మా నాయన మా అన్న లగ్గం చేయలేదు ఏ పాపాలు ఇచ్చిండు ఎందుకంటే నేను పెద్ద కొడుకుని తండ్రి అయిన పాపాన్ని పెద్ద కొడుకు నెత్తి వస్తాయని చెప్పి నాకు ఇవి వచ్చినాయి ఇవి పుణ్యాలు పానకం చెప్పుకొని ఇంటికి పోతే పెళ్లి చేస్తాను కొడుకా నీ పేరేం పేరు కొడుకా అమ్మ నా పేరు అదే ప్రకారంగా జమదగ్ని ముని రాజు మాది అదే ప్రకారంగా
ఈడికేని వచ్చిన కొల్లాపురి పట్నంకి ఏది ఎనభై పట్నంకి వచ్చిన ఒరే కొడుకాపుడి రాజా ఆస్తి పాస్తులు మంచుకునికి కొడుకు బిడ్డలు వస్తారు కానీ పాపాలు మంచుకునికి ఏ కొడుకు ఏ బిడ్డ రాదు కొడుక నువ్వు ఎంతో పుణ్యాత్ములు ఉన్నావు కొడుక మరి నీకు లగం కాలేదు కదా నీకు నేను పెళ్లి చేస్తా నీకు ఏకానెత్తు ఏంటి దోనెత్తు బంగారం 5 రూపాయలు ఖర్చుగా కూడా లగ్గం చేస్తా అమ్మా పెళ్లి చేస్తాడు నా పెళ్లి నువ్వు చేస్తావు ఆవు నువ్వు పెళ్లి చేస్తా అంటావు అమ్మా నువ్వు ఎట్లా చేస్తావమ్మా అది కూడా ఎన్ని బంగారం అద్దసేపు బియ్యం 5 రూపాయలు ఖర్చుగా కూడా పెళ్లి చేస్తాడు అమ్మా ఎన్ని బంగారం లేని కుసబెట్టలేదు వేపిస్తావు అద్దసేపు బియ్యం లేని అందరికి భోజనం ఎట్లా పెడతావు 5 రూపాయలు లేని పూలు ఎడికి వస్తాయి దండలు ఎడికి వస్తాయి బట్టలు ఎడికి వస్తాయి ఒరే నిముడి రాజా నేను ఎవరనుకున్నావురా అందరికి దేవుళ్ళు పాలించే కామధేను ఉన్నా నీకు ఈ రేణుగా ఏళ్ళమ్మతో లగ్గం చేపిస్తా అమ్మా ఎల్లమ్మవరమ్మా ఎండుకున్న కైలాసమైన దేవ జంగమయ్య బిడ్డ రేణుగా ఎల్లమ్మ ఆ దేవతో నీ లగ్గం చేపిస్తా కొడుక ఓ శంకరుని బిడ్డ ఆమె ఎక్కడ నేను నరమానవుని సాధువు సన్యాసి నేనెక్కడ ఓ నాతో నాకమ్మా నేను వెళ్ళిపోతాను ఓ కొడుకాముడి రాజా మంచి మనసుతో సంబంధం ఉంటది గాని ఆస్తిపాస్తులతో సంబంధం ఉండదు కొడుక నీ దగ్గర మంచి మనసు ఉన్నది కాబట్టి ఆ ఎల్లమ్మకు నువ్వు వీళ్ళతో బాగుంటావు కొడుక సరే అమ్మా ఆ ఎల్లమ్మని ఎట్లా పెళ్లి చేసుకోవాలి కొడుక జమదగ్నిముడి రాజా రేణుగా ఎల్లమ్మ పద్దమది కట్టింది అది కట్టిన ఎల్లమ్మకి ఎరక నాకు ఎరక నువ్వు ఆవు నువ్వు ఏంటో చెప్పకండి కొడుక ముడి రాజా ఆ స్తంభం కాదు తరం కాదు కొడుక నా గడుపులో కూడా పుట్టాడు గాడుపు ఉన్నది నేను గాడుపు వచ్చినప్పుడు గాడుపు ఎగరాలి గంట కొట్టాలి మళ్ళీ గాడుపు మధ్యలో ఆపుతా అప్పుడు ఆ డెబ్బై మూల బాగా నెత్తికి చుట్టుకోవాలి మళ్ళీ నువ్వు కిందికి వచ్చినాక దీని మీద కొట్టే దిల్లపాలం అంటది కానీ నా యోగం ఆ చేత ఎల్లమ్మ లగ్గం లగ్గం అనిపిస్తా సప్తకోటి సముద్రాలు ఏడలేవు కొడుక నా గడుపులో కూడా అల్లపూట ఉన్నది నేను నోటేసి కూడా నోట్లో కూడా దుంకాలి అల్లపూట గ్రామం తప్పకుండా తిరగాలి మళ్ళీ నవల కూడా బయటికి వేస్తా అప్పుడే పుట్టిన చెంగలి చామంతి పువ్వు ఎక్కడ పోయేది కొడుక నా బిడ్డ చుడిమితో పాలు చెక్కినప్పుడు పుడి చెక్కిన ఎడవ చెక్కిన బుడుగులు వస్తాయి అదే అప్పుడు పుట్టిన చెంగలి చామంతి పువ్వు పంచకోటి లింగాలు ఏడ లేవు కొడుక నా దంతాల పక్కకు పుడిపిల్లు ఉంటాయి అవి పంచకోటి లింగాలు అమ్మా నడువు అమ్మా నువ్వు దగ్గర ఉండి పెళ్లి చేస్తా అంటావు అని చెప్పి కామ దేనివలాగా నిమ్మడి పెట్టుకోవాలి యమదగ్ని ముని రాజు 7 పాప పానవల ఒక కుండ వలిపోయింది ఇంకా 6 పాప పానవలు ఎత్తిన పెట్టుకోవాలి కైలాసం రామబట్టి కైలాసం ఉండు యమదగ్ని ముని రాజు 6 పాప పానవలు ఎత్తిన పెట్టుకొని కైలాసం వస్తున్నారమ్మా ఆయనను చూసి అందరు నవ్వుతున్నారట రాజులు ఉన్నారా మీరు అందరూ అందరు ఉన్నారా అరే అరే నువ్వు ఎట్లా వచ్చినావురా నేనా దాని మీద వచ్చిన ఏ దాని మీద దాని మీద 4 కాళ్ళు ఉండే చూడు గుర్రం మీద వచ్చినావు అవు అరే నువ్వు దేని మీద వచ్చినావురా 2 కాళ్ళు వచ్చిన ఏనుగు మీద వచ్చావు అరే నేను దాని మీద వచ్చాను దేని మీద రథం 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 మీద వచ్చినావు ఇది కూడా రథం మీద అవునా అరే నీ దానికి కొమ్ములు ఉన్నాయా నా కుర్రాని కొమ్ములు ఉంటే ఆయనకు అమ్మ చెప్తా అరే నీవు ఏనుగు కొమ్ములు ఉన్నాయా లేవా? అరే ఎవడో కొమ్ములు పెట్టుకొని ఏ జంతువులు వచ్చినా అన్న ఆవుంటది మనకేమో కొమ్ములే కనబడుతున్నాయి దగ్గరికి ఇంకా రాలే రాలే ఆనాడికి దగ్గరకు వచ్చే వరకల్లా ఆవు లాగా 2 కనబడుతున్నాయే అరే వీడు చూడరా సాధు సన్యాసి బాలనంత గంట మూడంత మీసం పుట్టకోసి పెట్టుకొని వస్తున్నాడు మనమే గెలవలేకపోయిన శ్రీరంగ గెలుచుకుంటాం ఆనాడు కామదేవుడు అప్పుడు అదే ప్రకారంగా ఆనాడు మనకు రాజైన పదవది కాడికి చేరం వచ్చింది 7 పాప మానవుల కింద పెట్టిండు అమ్మని యాడ్ చేసుకొని అందరికి దండం పెట్టేసి అప్పుడు ఆ పదవది ఏ ప్రకారంగా వస్తున్నాడైనా అరే ఒక ఉదయమే
మునిరాజు పదవతిగా చిండే ఆ మునిరాజు ఆ ప్రకారంగా మధ్యవతికి రవంగని ఆ భగవంతునికి లగ్గం చేస్తాన్ని క్షయించుకొని అదే ప్రకారంగా అప్పుడు అమ్మవారి ఇళ్ళ ఒక జమదగ్ని మునిరాజు గీరలు లగ్గమైందంటే ఆంధ్ర మహాదేవుడు మగలని అవతల వేసుకుని వచ్చి మైలపల్లి రాసిండు. అప్పుడు అమ్మవారి ఇళ్ళ మహిళలు తీసి అమ్మవారి ఇళ్ళ మహిళలు తీసినాక మట్టు మంగళవారం రోజు కళ్యాణము చెయ్యవటే రామ ఓ రామ కళ్యాణము చెయ్యవటే రామ ఓ రామ మంగళవారం పూట అమ్మవారి ఇళ్ళ మహిళ కళ్యాణం అవుతున్నది. ఆనాడు జగనట్టి మునిరాజు నేను ఆ ఇళ్ళమ్మ కళ్యాణం అయినట్టే మరి ఇవాళ ఈ రోజు ఆనాడు కామదేవ ఆవు అదే ప్రకారంగా స్వయంవరం తెలిసింది. ఆవు గెలిపించింది. ఆ దేవాల దేవతలు అడుగుతున్నది, అయ్యా నువ్వు గంట కొట్టినావు, మావు పెట్టుకున్నావు, ఇందుకు వచ్చి దాని కొట్టి ఎల్లమ్మ అంతా చప్పుడైన పడ్డది. మరి ఇన్నో ఉన్నావు సప్తకోటి సముద్రాలు ఏడు తిరిగినావు, చెక్కది చామంతి పూజ ఏడు తెచ్చినావు, పంచకోటి లింగాల పూజ ఏడు కట్టినావు అని ఆ ప్రకారంగా అడిగినప్పుడైనా మరి అమ్మడు ఉన్న కామధేనువా ఆ కామధేను కోపం వచ్చి వీళ్ళకి నా నిజం చూపిస్తా అని చెప్పి ఇక పెరిగిపోయింది రామ ఓ రామ ఇక పెరిగిపోయినా రామ ఓ రామ ఆనాడు ఆకాశానికి కామధేను పెరిగిపోయినాదా మరి ఆనాడు కామధేను లోపల గోడవ దేవతల రూపాన్ని చూపించినప్పుడు ఆనాడు దేవదేవతలు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళకి ఏ తీరం వచ్చి ఆవు కాలు ముక్కబట్టే రామ ఓ రామ వాళ్ళు గిరగిర తీరం వచ్చి ఆవు కాలు మొక్కుతున్నారా. ఆనాడు కాలు మొక్కినప్పుడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నాడు. ఆవున కూడా గొడవ దేవతలు ఎవరంటే ఆనాడు 6 కోట్ల అయ్యలు వంగలింగాలు 3 కోట్ల కూడా ముదగనాలు లక్షలు గిన్నెలు ఓములు చెంగాలు అందరూ ఉన్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆనాడు ఆవు కాలు మొక్కిర్రు, మునిరాజు కాలు మొక్కిర్రు. అందుకే మీరు చూడొచ్చు ధనానికి ధనవంతులు ఎవరంటే మరి మారడంలో కళ్ళే వాళ్ళెందుకు ధనవంతులు అంటే వాళ్ళు పొద్దుగల నేతలు 2 రొట్టెలు చేసుకొని ముందు రొట్టె తీసుకొచ్చి ఆవు కట్టిన ఇంట్లో కూడా భోజనం చెయ్యరు. మరి అదే ప్రకారంగా వాళ్ళు రొట్టెలు లేకున్నా కానీ వాళ్ళు దుకాణం పోయేటప్పుడు అయినా ఇంతంత గడ్డి తీసుకుపోయి ఆవు కట్టిన పోయి దుకాణం కూడా కూర్చోడు. వాళ్ళకు అదే ప్రకారంగా మోడీ కష్టం చేత కాదు, దుకాణం పెట్టుకుని సేట్లుగా కూర్చుంటారు. మరి అదే ప్రకారంగా వాళ్ళు ఆవు కట్టిన గడ్డి వేసినప్పుడు మరి అదే ప్రకారంగా మరి ఆ తిన్నావు ఏమంటది వీడు కోట్లకు పడిగెత్తాలని చెప్పి దీవెన అడ్డి పెట్టింది రామ ఓ రామ 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 తిన్నావు వీళ్ళు కోట్లకు పడిగెత్తాలని దీవెన అడ్డి పెట్టున్నదా. ఆ ఆవు ప్రకారంగా దీవెనాలు పెట్టినందుకైనా ఆనాడు దానికి ధనవంతుల మాటలు అవుతున్నారు. మరి ఆ ప్రకారంగా ఆవు ఆ ప్రకారంగా లగ్గం చేసింది. మరి ఆ లగ్గమైనట్టు మరి ఇవాళ ఈ రోజు ఈ నాగలగుండ వాస్తవాలైనా స్వామి ఏం పేరు స్వామి బాలరెడ్డి కవిత మగారు మరి అమ్మవారి ఇళ్ళ కళ్యాణం చేపిస్తాన్ని క్షయించుకోని నిన్నటి సమయం లోపల అమ్మవారి ఇళ్ళ గంగ పూజ పుట్టపూజ చేసుకున్నారు. మరి ఇవాళ ఈ రోజు మరి కళ్యాణం ఎట్లయితున్నది అల్లోనే ఎరడల్లో
అవి మీద ఏమి సమానం అల్లోనే నడల్లా అవి మీద ఏమి సమానం అల్లోనే అల్లోనే నడల్లా బంగారు వకీల బాయిగున్నాయి అల్లోనే నడల్లా బంగారు బొక్కెల బాయిగున్నాయి అల్లోనే నడల్లా అల్లోనే నడల్లా ఇటు గుడ్ల పై రాలేదు అల్లోనే నడల్లా అల్లోనే నడల్లా పట్టుగుడ్ల పై కజాల లేదు అల్లోనే నడల్లా రాజకీయంపై రజం లేదు అల్లోనే నడల్లా అమృతశక్తి ఎడ్డబరేమి అల్లోనే నడల్లా రమణ లక్ష్మణలంగా చూడండి అల్లోనే నడల్లా అమలు సక్కర కోరబల్లెట్లు అల్లోనే నడల్లా నడుమ సక్కర రాగబల్లెట్లు అల్లోనే నడల్లా దగ్గర సక్కర రాగబల్లెట్టి అల్లోనే నడల్లా అల్లోనే నడల్లా వడవడవడవడవడమ్మ అల్లోనే నడల్లా అమ్మ బ్రహ్మలో నుంచి బ్రహ్మము లేదేలకు బాగా ఉందా ముందుకు జరగదు ఇక్కడ రాకపోయినా లేకపోతే ఇక్కడ వేస్తాను వాళ్ళకే పెట్టి అమ్మా దగ్గర కొంచెం పైన తీసుకురండి అమ్మా మీ అమ్మని నీ యాद చేసుకో ఓం మాతృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ గురు ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. భగవతి దేవుని మీద జల్లు చేయబడి ఓం గంగే చాయమనే చాయ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే స్నానం సమర్పయామి కృష్ణవేణి భగీరథి విద్యార్థమత్తేన గంగా తరంగరమణీయ జనాగ్లాభం శుక్రాగ శాంతి వైరాగ శాంతిల్యం గిరిజాస విద్యలే స్నానం సమర్పయామి మీ గోత్రం ఏదెట్ల గోత్రోద్భవస్య ఇంటి పేరు ఏదెట్ల గోత్రోద్భవస్య ఇంటి పేరు ముడుపు వారి వంశానం ప్రకాష్ రెడ్డి నామజస్య అన్సూయ నామజస్య మీ పేరు బాలరెడ్డి నామజస్య కవితా నామజస్య చిరంజీవి పవన్ రెడ్డి నామజస్య ప్రవళిక నామజస్య రమణారెడ్డి నామజస్య అందరూ వచ్చినారు భావించి దండం పెట్టుకో సహా కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య శ్రీ జమదగ్ని మునిరాజు రేణుక ఎల్లమ్మ కుమరవెల్లి మల్లన్న బండారు వాసుల దేవతాభ్యో
కుంకుమాతిలకం సమర్పయామి స్వాహ ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః దేవప్రకారాయ బ్రహ్మరీరాయ శ్రీగుణాత్రే సర్వోద్గాని దర్శాయ దర్శాయ దత్తాత్రే నవతంత్రే సిద్ధిగురు గురు స్వాహ ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః జగదుత్పత్తి సిద్ధి ప్రకారాయ బ్రహ్మరీరాయ శ్రీగుణాత్రే సర్వోద్గాని దర్శాయ దర్శాయ దత్తాత్రే నవతంత్రే సిద్ధిగురు గురు స్వాహ ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః జగదుత్పత్తికారాయ బ్రహ్మరీరాయ శ్రీగుణాత్రే సర్వోద్గాని దర్శాయ దర్శాయ దత్తాత్రే నవతంత్రే సిద్ధిగురు గురు స్వాహ ఇగో ఇక పసుపు కొన్ని అక్షంతలు ఓం గణపతి పూజ కొన్ని అక్షంతలు ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నో ప్రశాంతే అగజానన పద్మార్థం గణానామార్షం ఏకదంతం పద్నానాం ఏకదంతం వాస్మహే గౌరీగణాది దేవతాభి నమః శ్రీ సిద్ధి వినాయక దేవతాభి నమః శ్రీరంభోజాయ ఏకదంతాయ విఘ్నరాజాయ నమో నమః ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రద నిర్విఘ్నం కుర్మే దేవం సర్వకార్యేషు సమప్రద ఈ గంధమక్షంతం సమర్పయామి ఓం గణపతి నమః లంబోదరాయ నమః విఘ్నరాజాయ నమః విఘ్నేశ్వరాయ నమః ఏకదంతాయ నమః శ్రీ సిద్ధిబుద్ధి వినాయకాయ నమః ఇది గంధమక్షంతం సమర్పయామి అమ్మ పూజ పూజ ఇంకా అమ్మ అన్ని తమలపాకు మీద నవగ్రహాల పూజ కొన్ని అక్షంతలు ఓం శ్రీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధు శుక్ర శని కేతువే నమః ఇది నవగ్రహ పూజాం సంకల్పయామి ఇది నవగ్రహ శాంతి 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 ఓం శ్రీ సూర్యాయ నమః ఓం శ్రీ చంద్రాయ నమః ఓం శ్రీ రాహువే నమః ఓం శ్రీ కేతువే నమః ఓం శ్రీ శుక్రాయ నమః ఓం శ్రీ శనేశ్వరాయ నమః ఇది నవగ్రహ పూజాం సంకల్పయామి ఇది నవగ్రహ శాంతి 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 ఇది బాలగ్రహ శాంతి మోహిని గ్రహ శక్తి అగ్ని పద్మిని మోహిని సర్వే గ్రహ శాంతి 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 తిప్పి కొబ్బరికాయ పూల అన్నీ ఉంటుంది అన్నం చంద్రమజం నైవేద్యం సమర్పయామి నారికేల ఫలం సమర్పయామి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి సకల విద్యల గల స్వామి గణనాయక ముందు నీ పూజలు కదా ఇది గంధం అక్షంతం సమర్పయామి పూల పుష్పం సమర్పయామి నారికేల ఫలం సమర్పయామి పంచభక్షాం నైవేద్యం సమర్పయామి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి పూలు పెట్టు పూల పూరి మన ఎత్తి మీద ఫోన్ చేసుకోండి
అయ్యా మీ బొమ్మలు ఎక్కడికో పోయిండు ఇక నా ఫోన్ చేయి చేస్తా